మీ కాదు, మన సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాను. ఒక 200 మంది ఉంటారండి అన్నారు. ఉంటారంటే కాదు, ఆ వచ్చేవాళ్ళ పేర్లు లేవా? లేవండి అన్నాడు. ఇట్స్ వెరీ బ్యాడ్. పేర్లు వ్రాయండి, ఎవరు సంఘానికి వస్తూ ఉన్నారు తప్పనిసరిగా. ఎందుకనంటే ఎవరైనా ఎక్కడైనా ఏమైనా అయిపోయినట్లయితే వారిని ఆదుకోవాల్సింది సంఘమే. అబ్బే మేము ఇప్పటి వరకు ఇలా ఆలోచించలేదండి, ఎవరు ఇక్కడ చేయట్లేదు, ఎవరో సంగతి నాకు తెలియదు, నేను చెబుతూ ఉన్నాను. తప్పనిసరిగా సంఘం ఆదుకోవాలి, సంఘం ఆదుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పరిచింది ఎందుకంటే మన స్వలాభం కోసం కాదు. వచ్చింది ఏదో వచ్చిన మట్టుకు మీరు నేను ఇంకొకడు పట్టుకుని వెళ్ళిపోవటానికి కాదు, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రియులరా, అక్కడ మరి ఉన్నటువంటి 3 నెలల కాలంలో వారి మధ్యలో ఉండి ఉన్నాను, ఎక్కువే ఉన్నాను. కానీ ఈ 3 నెలల్లో అక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక, 10 ఆజ్ఞలతో కూడినటువంటి మాటలను అక్కడ వ్రాయించి దీనిని మనం అనుసరించాలి. సంఘం విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, సేవకుల విషయంలో కావచ్చు, పరిసరాల్లో ఉన్నటువంటి వారి విషయంలో కావచ్చు, శ్రమలో ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఆహారం తినేటువంటి వారు లేకపోతున్నట్లయితే, ఇక్కడికి వచ్చి ఏజెంట్ల ద్వారా ఎవరైనా మోసపోతూ ఉన్నట్లయితే అటువన్నీ గమనించాలి, తెలుసుకోవాలి. ఎవరి ద్వారా అయినా మనకు వర్తమానం వచ్చినట్లయితే అటువారికి సహాయం చేయాలి. అలా ఎప్పుడైతే మనం ఇక్కడ పరిచయం చేస్తున్నాం, అంతేకాని ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పి ఉద్యోగము చేసుకుంటూ మనం సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చిన సంపాదన మన ఇంటికి పంపించుకోవటానికి కాదు, ఇతరులకు సహాయపడాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది దేవుని యొక్క ఉద్దేశం, మనుషుల యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళందరూ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నారు ఎక్కువ, అలాగనే కరీంనగర్లో కూడా ఉన్నారు. కరీంనగర్ నిజామాబాద్కు చెందిన వాళ్ళందరూ కూడా ఒక మాటతో ఎస్ అన్న చెప్పింది బాగుంది, అలా చేద్దామని చెప్పి అప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను మనం ఏ రీతిగా పరిచర్యలో ఉపయోగిస్తూ ఉన్నాం. నేను చాలా సంతోషిస్తూ ఉంటాను, పొగట్టం కాదు మీరు అనుకుంటారేమో, నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే సార్ మనం ఇది చేయాలి, అది చేయాలి, ఇలా నడవాలి. ఎందుకంటే అక్కడ అవన్నీ సాధ్యమే, కానీ ఇక్కడ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఇక్కడ మనుషుల యొక్క మనస్తత్వమే ప్రతిదానికి బ్రేక్ వేస్తుంది. రెండవది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. డబ్బు విషయానికి వచ్చేటప్పటికి అక్కడలా కాదు, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎలాగుంటుందంటే 10 రూపాయలు ఇవ్వటానికి 1 రూపాయి ఇవ్వటానికి ఎదురు చూస్తాం తప్ప అక్కడలా కాదు. తప్పనిసరిగా వచ్చి దాంట్లో దశమ భాగమును తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టేవారు. దశమ భాగం 10% తెచ్చి అనేక మంది దేవుని సన్నిధిలో పెడుతున్నప్పుడు మరి పరిచర్య చేయకుండా ఎవరికి వాళ్ళు పట్టుకుపోతామా అని మాట్లాడినప్పుడు అందరూ కూడా ముక్కు మీద ఇలేసుకుని తప్పైపోయింది సార్, ఎక్కడున్నాయి డబ్బులు, పలానా వ్యక్తుల అకౌంట్లోనో. అలా కాదు, మనకి చర్చ్ ఉంది కాబట్టి చర్చ్ పేరు మీద అకౌంట్ తీసి డబ్బులు ఉంచుదాం. తప్పనిసరిగా ఉపయోగపడాలి మన సహోదరులకు, సహోదరులకు. అది పని. దేవుడు అనేటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎందుకు చెప్తున్నానంటే, ఆజ్ఞ ఎప్పుడు పుట్టుకొస్తుంది అంటే, ఆజ్ఞ ఎప్పుడు పుడుతుంది? తన పిల్లలు సమాధానముగా వెళ్ళిపోతున్నంతసేపు తండ్రి ఏమి ఆజ్ఞాపించడు. ఎప్పుడైతే పిల్లలు మార్గము తప్పుతున్నారు అని తెలుస్తుందో అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? ఎస్, ఆజ్ఞాపిస్తాడు. ఆ దారిలో వెళ్ళటానికి వీల్లేదు, ఇలా ఉండటానికి వీల్లేదు. ఎప్పటి వరకు వారు అండర్ కంట్రోల్లో ఉన్నారు, తండ్రి కంట్రోల్లో, లేక దేవునికి భయపడినటువంటి కంట్రోల్లో ఉన్నారో ఆ తండ్రి ఏమి బాధపడ్డు. కానీ ఎప్పుడైతే మార్గము తప్పిపోతూ ఉన్నారో అప్పుడు తప్పనిసరిగా తండ్రికి బాధ కలుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు కూడా తండ్రి బాధపడకపోతే తండ్రి లోపమున్నది అని మాత్రం మనం గుర్తించాలి. నిజమే, అది ప్రేమ కావచ్చు, ద్వేషము కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కానీ ఇక్కడ మన పరలోకపు తండ్రి తన ప్రజల్ని రక్షించుకోవటానికి ఆయన ఇచ్చినటువంటిది. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి ఇచ్చెను. నీ దేవుడైన యెహోవాను నేనే. అబ్బాయి, నువ్వు గమనించుకో, నువ్వు బ్రతుకు మర్చిపోయావు. ఎక్కడున్నాడు ఇంతకీ? కడతీరాడంటాడా? కడకొచ్చారా వీళ్ళు? ఈ ఆజ్ఞలు ఇచ్చేటప్పటికి ఇశ్రాయేలు రావాల్సినటువంటి స్థలానికి వచ్చేసారా? మధ్యలోనే ఉండిపోయారా? శాంత అమ్మా, మధ్యలో ఉండిపోయారు. ఎస్, యువర్ రైట్, మధ్యలోనే ఉండిపోయారు. మధ్యలోకి వచ్చేటప్పటికి వాళ్ళ కడుపు నిండిన తర్వాత ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు.
పోనీ వాళ్ళ కడదాకా వచ్చారు అన్నట్లయితే పర్వాలేదు, కానీ వాళ్ళ మధ్యలోనే ఉండిపోయారు. మధ్యలోనే ఉండిపోయి అక్కడికి వచ్చేటప్పటికి ఇంకెందుకంటే వాళ్ళు కష్టపడవలసిన పని లేదు. ఉదయం దొరికేస్తుంది, సాయంకాలం దొరికేస్తుంది భోజనం, సాయంకాలం దొరికేస్తుంది, హాయిగా దొరికేస్తున్నాయి, నీళ్ళు ఉచితంగా దొరికేస్తున్నాయి, బట్టలు ఉతుక్కోవలసిన పని లేదు, చెప్పులు కొనుక్కోవలసిన పని లేదు, ప్రయాసపడవలసినటువంటి పని లేదు, అన్నీ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఎలాగుంటుంది మానవ జీవితం ఆలోచించండి. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే వారి ప్రవర్తన వల్ల, వారి మార్గము సరైనటువంటి రీతిలో లేకపోవటం వల్ల దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. ప్రియమైనటువంటి వల్ల ఆ 10 ఆజ్ఞలలో కూడా చాలా అనేకమైనటువంటి విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్లయితే సరే. మరి 10 ఆజ్ఞలను మరి తెలిసినటువంటి వ్యక్తి సువార్త పాఠ్యభాగం కదమ్మా. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు చాలా బాగా అడిగాడు తల్లి, చాలా బాగా అడిగాడు. అడగటంలో తప్పు ఉన్నదంటారా? అడగటం తప్ప? బాగా అడిగాడు. మనం అడిగితే ఏమడుగుతాం చెప్పండి? మనం అడిగితే ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇంకా ఉద్యోగం కావాలి, ఇవే అడుగుతాం మనం అడిగితే. పాస్టర్ గారండి, మా పిల్లడి కోసం ప్రార్థన చేయండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? బాగోవాలి. నా రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? నాకు మారు మనసు రావట్లేదు, నేను మారలేకపోతున్నాను, అపవాది శోధకుడు నన్ను ఎంతో శోధిస్తున్నాడు అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అలాగుండం, అడగలేం, అడగటానికి ధైర్యం సరిపోదు. కానీ ఈ యవనస్సుడు యేసయ్య దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందుటకు నేను ఈ మంచి కార్యం చేయవలని ఆయన అడిగాను. చాలమ్మా, ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞలు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? నిర్గమాకాండము 19వ అధ్యాయంలోంచి 20వ అధ్యాయంలోంచి మనం వచ్చాం. అక్కడ ఉన్నటువంటి ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలను తెలుసుకోవయ్యా అని చెప్పాడు దేవుడు. ఈ యవనస్తుడు ఏమంటూ ఉన్నాడంటే, అతడు ఏ ఆజ్ఞలని అడుగగా, అతడు ఏమన్నాడు? ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా అని చెబుతున్నాడు 20వ వచనానికి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొద్దివేంటి అన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఇవన్నీ అనుసరిస్తున్నాను. మనం ఇందులో ఒక్కటి అనుసరిస్తామంటారా? ఒకటి అనుసరించగలుగుతున్నామా? దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఈ యవనస్తుడు అన్నాడు, ఎస్, నేను 10 ఆజ్ఞలు నేను అనుసరిస్తూ ఉన్నాను తూచ తప్పకుండా. బాల్యము నుంచి, ఇప్పటి నుంచి కాదు, బాల్యము నుంచి నేను అనుసరిస్తూనే ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ఉదయ కాలమున ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకసారి పరీక్షించుకుందాం, ఇతనితో కంపేర్ చేసుకుందాం. మనం ఏ ఆజ్ఞ అనుసరించగలుగుతున్నాం? ఏ ఆజ్ఞను పోలు మనం నడవగలుగుతున్నాం? ఏ ఆజ్ఞ శ్రేష్టమైనదని నమ్మి మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం? మనమంతా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళ స్వార్థంతో జీవిస్తున్నటువంటి ఈ లోకములో ఈ యవనస్తుడు అడిగినటువంటిది ఏంటంటే, నేను వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను. ఎంత అద్భుతంగా చక్కని మాట ఈ యవనస్తుడు మాట్లాడాడు. ప్రియమైనటువంటి వలన అయితే ఇంకా నాకు ఏమి తక్కువ ఉన్నది, నాకు కొద్దువేంటి, ఇంకేమి కొద్దువలేదు. ఇక్కడ వచ్చింది మా సమస్య. అయితే అతను అడగవలసింది ఏంటంటే, ప్రభువా, నాకు ఇంకా ఏమైనా కొదువున్నదా అని అడిగి ఉండాలి. నేను వీటిని అనుసరిస్తూ ఉన్నాను, కానీ ప్రభువా, నేను ఇంకా ఏమైనా చెయ్యాలా? కానీ అతను అలాగనలేదు. నేను అనుసరిస్తూ ఉన్నాను కాబట్టి ఇక నాకు ఏ కొదువా లేదు. చూసారా? అతిశయం చేయటానికి మంచి చేస్తూ ఉన్నాడు, కానీ అతనిలో
ఎవరు ప్రవేశించారంటే అతిశయం ప్రవేశించింది ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి అతను ఒకవేళ ప్రభు దగ్గర కానీ సాగిలపడి, తండ్రి నేను వీటన్నిటినీ అనుసరిస్తున్నాను ప్రభా, ఇంకా ఒకవేళ దేన్నైనా నేను విడిచిపెట్టానా తండ్రి, దేనికైనా నేను దూరంగా ఉన్నానా ప్రభా, నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవం కావాలి. ఈ జీవము, ఈ లోకములో ఉన్నటువంటి జీవమును బట్టి నేను సంతోషించడం అనేటువంటిది కాదు, కానీ నిత్య జీవము నేను సంపాదించుకోవటానికి మీరు ఇంకా ఏమైనా లోటున్నట్లయితే మార్గాన్ని చెప్పండి ప్రభువా అని అడిగినట్లయితే ప్రభు అతనికి మార్గాన్ని చూపించేవాడు. కానీ అతడు తనకు తాను అనుకుంటూ ఉన్నాడు, ఇక నాకు లోటు ఏంటి అనుకుంటూ ఉన్నాడు, నాకు లోటు ఏంటి అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉన్నట్లయితే యేసయ్య అతనితో చెప్పినటువంటి మాట అతనికి చాలా బాధ కలిగిందంటే ఏమన్నాడండి? చూడండి, నువ్వు పరిపూర్ణుడవు కావాలి అంటే పరిపూర్ణుడవు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణునిగా లేవు. ప్రభు అంటున్నాడు 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నావు కానీ పరిపూర్ణునిగా నీవు లేవు. అంటే పరిపూర్ణత అంటే ఏంటండి? ఇంకా ఫిట్ కాలేదు అతని లైఫ్ నాట్ ఫిట్. మెడికల్కి వెళ్తారు కదా, మెడికల్కి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న అంక వస్తే ఏమంటాడు, దాన్ని స్టాంప్ వేస్తాడు, అన్ఫిట్, పనికిరాడు. ఇతని విషయము కూడా పరలోక రాజ్యానికి ఇతను పనికిరాడు, అన్ఫిట్. కానీ మార్గం ఉంది, నీకు మార్గం ఉంది. ఆ మార్గాన్ని కనుక నీవు అనుసరిస్తే తప్పనిసరిగా ఆ రాజ్యానికి వారసుడు అవుతావు అన్నాడు. కానీ ఆ మార్గం చెప్పిన తర్వాత ఇతనికి ఏమొచ్చేసిందండి? వ్యసనం వచ్చేసిందట. వ్యసనము అంటే వివరించి చెప్తారా? వ్యసనం అంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా? దాంట్లో ఎన్ని ఉంటాయో అమ్మా, వ్యసనములో ఎన్ని ఉంటాయో తెలుసా? ద్వేషం ఉంటుంది, కోపం, అసూయ ఉంటుంది, తనకు తాను హెచ్చించుకునేటువంటి తత్వం ఉంటుంది. ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కలిపి వ్యసనము అప్పుడే వస్తుంది. ఇక నాకేంటి అనేటువంటి వ్యక్తి ఆలోచన ఎప్పుడైతే కలుగుతాడు. కాబట్టి వ్యసన పడుతూ ఇతను వెళ్ళిపోయాడు. చూసారా, ఇది నన్ను ఆలోచన చేస్తున్నప్పుడు 10 ఆజ్ఞలు అనుసరించవలసినటువంటి ఈ యవ్వనస్తుడు. మరి మనము ఏం చేస్తున్నాము? ఒక మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. ఎండ కింద ఉంది కదగా, మిమ్మల్ని పెందలాడే పంపేయటానికి ఇష్టపడుతున్నాం. సాధ్యమైనంత వరకు 11 గంటలకెల్లా మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ఇది మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ప్రకారంగా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కని మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి? 6వ వచనం 20 నిర్గమకాండం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానబ్బా. ఎంత చక్కని మాట చూసారా? దేవునిని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ప్రేమైనటువంటి వాళ్ళరా ఆయన మనలను, మన పిల్లలు ఎన్ని తరాలట? 1000 తరముల వరకు. మరి అలా మనం ప్రేమిస్తే, ఆ ప్రేమలో గనక ఈ జీవితము గనక ఆ ప్రేమతో గడిపేయగలిగితే ఆయన కృప ఎంత మన పిల్లలకు మనం ఆస్తికర్తలుగా వారిని మనం సిద్ధపరిచినటువంటి వాళ్ళం అవుతాం. మరి అలా చేయటానికి మనము సిద్ధపడకపోతున్నట్లయితే ప్రయోజనము లేదు ప్రియులారా. రక్షణ ఎవరికి దొరుకుతుందంటే విశ్వసించిన వారికి రక్షణ దొరుకుతుంది. 3:16 యోహాను సువార్త. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు. అదండి ఆయన రావటానికి కారణం ఏంటంటే నశించటానికి వీలు లేదు. విశ్వసించినటువంటి వానికి నిత్య జీవము దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో ఈ యవనస్తుడు అన్నీ చేశాడు. కానీ అతను ఏమనుకున్నాడంటే ఇదొక ఆజ్ఞ, అంటే ఇది ఇవ్వబడినటువంటి నిబంధన గనక దీన్ని అనుసరిద్దాం అనుకున్నాడే. కానీ అతనిలో కొదువు ఉన్నది ఏంటంటే విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము.
విశ్వాసము లేకుండా దేవునికి ఏమాత్రం మనం ఇష్టముగా ఉండలేం ప్రియమైనటువంటి వల్ల. ఒకవేళ మనల్ని మనం అనుకున్నప్పటికీ ఆయన మనల్ని ఇష్టపడడు. కారణం ఏంటంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు కదా. అందుకంటాడు కదా, దేవుని యందు నిరీక్షణ ఇంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఇంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వలన దేవుని యొక్క ప్రణాళికలో అందరూ సమానమే, అందరూ సమానమే. ఆయన తన శిష్యులతో కూడా మాట్లాడినటువంటి ఒక మాట చూడు తల్లి. మత్తయి సువార్త 7వ అధ్యాయము శిష్యులతో అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం. ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా చాలమ్మా. శిష్యులతో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు చెడ్డవారైన అంటే మంచి జీవితం ఏంటో తెలియనిటువంటి వాళ్ళు శిష్యులు అప్పటికి ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, శిష్యులతో నేరుగా చెబుతూ ఉన్నాడు, మీరు చెడ్డవారైనప్పటికీ మీ ఆశ మీ కోరిక ఏంటంటే మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మీరు కోరుకోవటం తప్పులేదు, ఎందుకంటే మీ పిల్లలు కాబట్టి. అందుకని అంటూ ఉన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే, ఎందుకనగా ఆయన సర్వాధికారి కనుక, సర్వము ఆయన చేతిలో ఉన్నది కనుక, సర్వము ఆయన చేతిలో ఉన్నది కనుక అంతకంటే మంచి ఈవులను ప్రభు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించాలంటే తప్పకుండా 10 ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. వాటిని నేర్చుకోవాలి తప్పనిసరిగా. ఎంతమందికి వచ్చి 10 ఆజ్ఞలు? రావాలి. 10 ఆజ్ఞలు తప్పనిసరిగా మనందరం కూడా నేర్చుకోవాలి. వాటిలో ధర్మశాస్త్రం అనేటువంటి దానికి 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 10 ఆజ్ఞలు తప్పనిసరిగా నేర్చుకోవాలి, వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో మనము సహవాసము చేస్తే ఆయన మనల్ని ప్రేమించి నిత్యరాజ్యానికి ఆయన వారసులుగా చేస్తాడు. అంతేకాని నాకేమి తక్కువ అనేటువంటి తలంపుతో ప్రభు సన్నిధిలో మనం ఉండకూడదు. అలా అతిశయపడితే దేవునికి విరోధమైనటువంటి జీవితము జీవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభువే నాకు సర్వము అనేటువంటి ఆలోచన కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డల వలె ఉండాలని జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ
మాను నా యుద్ధ తీసివేయ నిరాక్షణ నంద మునాకు మరల పుట్టే చుము సమతి గల మనసు కలుగ జేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. ప్రియులారా, ప్రభు చేసినటువంటి ఉపకారములను గుర్తిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఎవరైతే సిద్ధపడి ఆలయానికి వచ్చారో ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థించుకుందాం. సంఘమంతా కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమమయుడైన తండ్రి, కృపగల రక్షక, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమి ఇచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా. మీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. మీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుతూ ఉన్నారు. మేము ఆశించేటువంటివి చెడ్డవైతే వాటిని మీరు ఇవ్వటం లేదు ప్రభువా. ఒకవేళ మేమెవరమైనా మమ్మల్ని మేము అతిశయపరుచుకుంటే ప్రభువా, వాటి నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తూ కీడుకు దూరముగా ఉంచుతూ మీ కృపలో బలపరుస్తున్నందుకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నిలువబడిన నీ ప్రియబిడ్డలందరి కొరకు మీకు వందనాలు తండ్రి. పేరు పేరు వరుసన దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి జీవితాలు మీకు సమర్పించుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, వృద్ధులు ప్రభా రామకృష్ణ గారి కొరకు మీకు వందనాలు ప్రభా. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలు బలపరచండి ప్రభా. తండ్రి, నిత్యము మిమ్మల్ని వెంబడించడానికి మీ కృప మీ దాసునికి కుటుంబానికి విరుస్తున్నందుకు వందనాలు. తన ఆలోచన, తన ఉద్దేశములు మీకు తెలుసును గనుక మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మా ప్రియ సహోదరులు దూరదేశం నుంచి క్షేమంగా మా మధ్యకు రావడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. అలాగనే ప్రియులు షాబాష్ రాజుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కనికరించండి, కృప చూపండి ప్రభా. కుమార్తె తన తండ్రి విషయమై విజ్ఞాపన కోరి ఉండగా యేసయ్య మీకు వందనాలు. విజ్ఞాపన ఎట్టిదై ఉన్నదో, ఏ ఆలోచన నీ కుమార్తె కలిగి ఉన్నదో అది ఎరిగి బిడ్డ కావలసినటువంటి సమాధానంను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా తండ్రి, ఇదిగో ప్రభు, నిలువబడిన ఒక్కొక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ప్రభా, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వీరి ఆలోచనలు జ్ఞాపకం చేసుకోండి. వారు కలిగిన బలహీనత కానీ, శోధన కానీ ప్రభా, ఏదైతే వారిని ఆటంకపరుస్తూ ఉన్నదో ప్రభా, వాటన్నిటిని కూడా దూరపరచి మీ సహాయం చేత నీ పిల్లలందరినీ బలపరచమని మీ కృప కొరకు కనిపెట్టి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లు సహాయం దయచేయమని నిలువబడ్డ ప్రతి ఒక్కరిని మరొక్కసారి మీ జాలి కలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ యేసయ్య పవిత్రమైన నామములో ఈ మనవులను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సమాధానము మీకును మీ కుటుంబములకును మీరు ఆశించినటువంటి రీతిగా ఏ తలంపులైతే మీరు కలిగి ఉన్నారో వాటన్నిటినీ ప్రభు మీ కొరకు తీర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సంఘ కానుకలు సమర్పించుకుందాం. స్తోత్రం
అందరూ లేచి నిలబడదాం. నీకీచు అర్పణలు నీవే మాకిచ్చితివి, మాకున్నా సకలాస్తు మాకున్నా సకలాస్తు మా ప్రభువా అని నీవే కదా, నీకిచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొనుము. ఆమేన్. ప్రార్థింతుము. సర్వశక్తి మిక్కిలి కనికరముల దేవా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, భూమిని సృష్టించి దానిని ఏలి పరిపాలించమని మనిషిని సిద్ధపరిచి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థములను మీరు ఇస్తే లోకాశ, శరీరాశ, నేత్రాశ ద్వారా మార్గము తప్పిపోవటం వల్ల కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమల నుంచి మీరు తప్పించి మమ్మల్ని మేము ప్రభా మీ కృపలో బలపరుచుకోలేకపోయాం. కాబట్టి మోషేను పిలిచి ఈ జనులకు ఇవ్వవలసినటువంటి 10 ఆజ్ఞలు వారు నడవవలసినది ఈ త్రోవలోనే, వారు అనుసరించవలసినటువంటి మార్గం ఇదే, వారు జీవించటానికి తగినటువంటి సిద్ధపాటు ఇదే, ఎవరు ఏ రీతిగా జీవించట యోగ్యము 10 ఆజ్ఞల ద్వారా తండ్రి మీరు ఇశ్రాయేలు జనాంగాన్ని సీనాయి పర్వతము నుంచి ప్రయాణమును కొనసాగింప చేసిన దేవుడు ప్రభా. ఎందుకంటే వారు బహు దుఃఖమును పుట్టించారు, ఆయాసమును పుట్టించారు, యాతన కలుగజేశారు ప్రభా. తమ ఇష్టమైన మార్గమును ఏర్పరచుకోవటం వల్ల మీకు కలిగించినటువంటి ఆ ఆయాసమును బట్టి తండ్రి ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఇదిగో ప్రభా, 10 ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నటువంటి యవనస్తుడు ఇక నాకేమి కుదు అనుకొని తన హృదయములో అతిశయపట్టం ప్రారంభించాడు తండ్రి. అదే స్థితిని ఎఫెసీ సంఘము కలిగి ఉండేట పౌలు చూశాడు. కాబట్టి మీకు అనుగ్రహించబడినటువంటి ఈ రక్షణ ఇది మీ కష్టము కాదు సుమా, ప్రభు శిలువ మీద కాచిన విలువైన రక్తమును బట్టి మీకు రక్షణ కలిగింది. కాబట్టి దీనిని బట్టి అతిశయపడవద్దని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఇదిగో ప్రభా, మీరు ఏర్పరచుకున్న ఈ దీన సంఘముతో అయోగ్య సేవకుని ద్వారా ఏ మాటలైతే మీరు మాట్లాడారో, ఏ వాక్యమునైతే తండ్రి నీ ప్రజలకు అందించారో, ఆ వాక్యమును గ్రహించి, వాక్యమును ధ్యానించి, వాక్యమందలి సత్యములను ప్రభు తెలుసుకొని సర్వదా సర్వత్రా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అనుసరించడానికి మీ కృప సహాయము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన సంఘం అంతటి కొరకు వందనాలు ప్రభు. చిన్న బిడ్డలను దీవించండి, విద్యను అభ్యసిస్తూ ఉన్నారు, మీ కృప కాపుదల వారికి ఇవ్వండి తండ్రి. యవన బిడ్డల కొరకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో ప్రభా నీ పిల్లల్ని మీరు నిలువబెట్టుకొని మీ కృపలో బలపరుస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభా. యవనుడా, యవనేచ్ఛల నుంచి పారిపోమని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీ చిత్తమైతే ప్రభా నీ పిల్లలు యవనేచ్ఛల నుంచి పారిపోయి విలువైన మీ మార్గము నెరిగి అందులో నడిచినట్లు కృపను దయచేయండి. అలాగనే ప్రభా స్త్రీల కొరకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. సంఘ కార్యక్రమాల్లో మెలకువ కలిగినటువంటి తల్లుల వలె తమ ప్రయాణమును కొనసాగించినట్లు కృపనివ్వండి. పురుషులను బట్టి పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నమ్మకమైనటువంటి వారుగా అనేకమైన ఆశీర్వాదాలు మీ వద్ద నుంచి పొందుచు పరిపూర్ణులగినట్లు కృపను దయచేయండి. ఇవ్వబడిన బాధ్యతల్లో ఎందరైతే నమ్మకముగా మీ పరిచర్యను కొనసాగిస్తున్నారు ఎరిగినటువంటి దేవుడు గనుక మీ కృప సహాయం చేత నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని దీవించండి. సంఘ బిడ్డలు అనేక మంది ఆయా స్థలములో ఉన్నారు ప్రభా.
మీ కృపలో బలపరిచి వారి ఇంటిని స్థలాన్ని దీవించండి, చేర్చిన ఉద్యోగములను ఆశీర్వదించండి. మీ కృప కనికరమును బట్టి వారిని సంరక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలాగే న్యాయ స్థలాల్లో చదువుకునిచ్చు ఉన్నారు ప్రభా, వారిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి విద్యకు తగినటువంటి ప్రతిఫలమును దయచేయండి. ఇదిగో ప్రభా, వరి నాట్లు నాటేటువంటి సమయం వచ్చింది ప్రభా. మీకు వందనాలు తండ్రి. అయితే తండ్రి, వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. భూమి కొరకు వర్షమును అనుగ్రహించేటువంటి దేవా, మీకు వందనాలు తండ్రి. వర్షమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకే వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, వర్షము లేకపోతే నరునికి ఆహారం లేదు ప్రభా, పక్షులకు ఆహారం లేదు తండ్రి, పశువులకు ఆహారం లేదు ప్రభా. మీకు వందనాలు తండ్రి. వీటన్నిటికీ సమృద్ధికరమైన ఆహారమునిచ్చే దేవా, మీకు వందనాలు. మీ కృపలో మంచి వర్షమును మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అదే రీతిగా తండ్రి ప్రభా, ఇంకను నీ పిల్లలు ఏ కొదువులు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మార్గాన్ని తెరిచి వివాహములో పాల్గొని తమ జీవితాన్ని చక్కబరుచుకున్నట్లు కృపను దయచేయండి. అలాగనే ప్రభా, వివాహమైన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించండి. గర్భవతులుగా ఉన్నటువంటి ప్రియబిడ్డల కొరకు వందనాలు తండ్రి. వారిని దీవించండి ప్రభా. వారి గర్భంలో ఉన్నటువంటి శిశువును ఆశీర్వదించండి తండ్రి. తగినటువంటి ఆరోగ్యము, నెమ్మది, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. బాలింతలను బట్టి తల్లి స్తన్యపానం చేయించిన చంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా మీ కృప వారికి దయచేయండి తండ్రి. వందనాలు. విధవరాండను బట్టి మీకు వందనాలు. వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరికీ కావలసిన మీ కృపా సహాయమునిచ్చి ఆశీర్వదించండి. ఎందరైతే సంఘములో బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, శ్రమనిదుకుంటున్నారు ప్రభా, వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని మరొకసారి విజ్ఞాపన చేసుకుంటూ ఈ పునరుద్ధాన దినములు ఇదిగొత్తండి. ఇంతవరకు తండ్రి కనబడనిటువంటి అధ్యక్షుని వలె కార్యమంతయు కొనసాగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రాముఖ్యంగా ఎత్తబడిన కానుకలను దీవించండి. గుప్పెళ్ళు ఇచ్చినటువంటి ఖర్చందాను ఆశీర్వదించండి తండ్రి. ఈ కానుకలు మీ పరిచర్యలో వాడబడినట్లు కృపను దయచేయమని ఈ చిన్ని ప్రియబిడలందరినీ దీవించండి ప్రభా. దానికంటే అధికమైన రెట్లు ఆశీర్వాదాలు నీ ప్రియబిడలు నిశ్చయముగా పొందినట్లు కృపను దయచేయమని సంఘం అంతటినీ మరొకసారి మీ జాలి కలిగిన స్థలకు అప్పగించుకుంటూ, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు పుణ్యపరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనిచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్. 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 మేళ నీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నృతించు మోక్ష సైన్యముల్ పితా పుత్ర శుద్ధాత్మలన్ ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చోండి.